అపోలో ఆసుపత్రి ప్రవేశపెట్టిన ఆశీర్వాద పథకం పిల్లలు ఎక్కడో దూరంగా ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తల్లిదండ్రులకు ఎంతో మేలు కలుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. శనివారం అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో కాకినాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఆశీర్వాద పథక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం సంబంధించి అపోలో రీజనల్ సీఈఓ సుబ్రహ్మణ్యం వివరించారు. నడవలేని కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులకు టెలిమెడిసిన్ టెలికాలర్ ద్వారా తెలుసుకొని వారికి వైద్య సహాయం అందించవచ్చన్నారు. అనంతరం అపోలో ఆశీర్వాద బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. నమస్తే. కలిగించడం అనేది అవసరం. కాంపిటీషన్ గురించి లేకపోతే మేమేదో ఒకటి చేస్తున్నాం కాబట్టి ఇంకోటి చేయలేదు కాబట్టి మేము చేస్తున్నాం అన్నది కాదు. ఇది ఒక ఇమోషన్. మన తల్లి ఎమర్జెన్సీ అన్నింటిలోని వాళ్ళని మేము కనెక్ట్ అయ్యి వాళ్ళని చూసుకోవడం అనేది ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం అండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా మన డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు ఎవ్రీ మంత్ వాళ్ళు రాకుండా. అలాగే వాళ్ళకి మన హాస్పిటల్ మేము ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ ద్వారా వాళ్ళు డాక్టర్ తోటి కన్సల్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయగలుగుతారు. అలాగే డయాగ్నోస్టిక్స్ని వాళ్ళ ఇంట్లోనే మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనమే వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటాం. సిటీ స్కాన్ లాంటివి చేయలేకపోవచ్చు. కానీ చాలా భాగం వీళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటుంది. బ్లడ్ టెస్ట్లన్నీ కూడా మనం ఇంట్లోనే వాళ్ళకి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి కన్వీనియంట్ అయిన టైంలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఫిజియోథెరపీ వాళ్ళకి ఇంట్లోనే చేయడానికి. ఎమర్జెన్సీ సర్వీసెస్లో మన అంబులెన్స్ ఫ్రీగా వెళ్ళి డాక్టర్తో పాటు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని హాస్పిటల్లో వాళ్ళకి నావిగేట్ చేయడానికి. ఈ మొత్తం ఇవి చేసే పనులన్నీ కూడా ఆ ఎన్ఆర్ఐ చిల్డ్రన్కి మనం ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే పోర్టల్ ద్వారా వాళ్ళ స్టేటస్, తల్లిదండ్రుల హెల్త్ స్టేటస్ వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్స్ చేయటం. సో దట్ వాళ్ళకు ఒక భరోసా, మన వాళ్ళని చూసుకుంటున్నారు ఇక్కడ, మనం లేకపోయినా కూడా వాళ్ళకి సరైన వైద్యం అందించగలుగుతున్నాం అన్న ఒక భరోసా ద్వారా ఇవ్వటం. రెండోది, మనం జెన్యూన్గా కూడా మాకు ఈ పేరెంట్స్ని చూసుకోవటం అనేది మా అదృష్టం కింద భావిస్తాం. అందుకోసం ఇది ఆశీర్వాదం పేరు పెట్టామని. ఇది పిల్లలకే కాదు ఆశీర్వాదం, చేసే మాకు కూడా ఒక ఆశీర్వాదం. సో ఈ ప్రోగ్రామ్ డిఫైన్ చేసిందే అందుకోసం. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు ఆల్సో బ్లెస్సింగ్ us to take this program forward. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. కొంచెం నాకు తెలుగులో చెప్పడంలో నేను ఏమన్నా తప్పులు చేస్తే దయచేసి క్షమించండి. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. సో మా లాంగ్వేజ్ కొంచెం వేరుగా ఉంటుంది. నాకు చేతనైనంత వరకు నేను తెలుగులో ఈ కాన్సెప్ట్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అసలు ఇది ఎందుకు చేస్తున్నాము ఏంటి అన్నది. ఇప్పుడు నేను ఈ హెల్త్ కేర్లో గత 40 ఏళ్ళుగా ఉన్నానండి. ఇది నా 40వ సంవత్సరం హెల్త్ కేర్లో నేను పనిచేయటం అనేది. 40 ఏళ్లలో ఈ ప్రస్థానంలో నేను చాలా చాలా డిఫరెంట్ సినారియోస్ చూశాను. కోవిడ్లో ఒక సినారియో చూశాను, అలాగే కోవిడ్ ముందు ఒక సినారియో చూశాను. ఈ మనకు ఇండియాలో చాలా భాగంగా ఒక ఉమ్మడి కుటుంబ సంస్థలు ఉండేవి. కుటుంబాలన్నీ ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబానికి అంటే నేను ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నవాడిని.
నేను మా నాన్నగారు మా అందరం కలిసి ఒక 20-30 మంది కలిసి ఉండేవాళ్ళం మేము. ఆ ఉమ్మడి కుటుంబం నుంచి ఇప్పుడు ఫ్యామిలీస్ అంటే ఈ చదువుల గురించి చాలామంది పిల్లలు అబ్రాడ్కి వెళ్ళటం, అబ్రాడ్లో చదువుకోవటము, అక్కడే స్థిరపడటం, పేరెంట్స్ ఇక్కడ ఉండటం, ఇది ఒక మేజర్ సినారియో. ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకళ్ళు వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉండి వాళ్ళు చూసుకోవటం అనేది జరుగుతుండేది. కానీ ఇది ఎప్పుడైతే మనకు ఈ చదువుల దృష్ట్యా పిల్లలు వేరే దేశాలకు వెళ్ళటం, వాళ్ళు అక్కడే స్థిరపడటం, తల్లిదండ్రులు ఇక్కడ ఉండటం, ఇది ఒక సినారియో నడుస్తుంది ఇప్పుడు. చాలా బాగా నేను ఈ ప్రత్యేకంగా ఈ విషయంలో కొంతవరకు రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఏజ్ తర్వాత ఒక ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది ఒక ఏజ్ గ్రూప్ తర్వాత అది చేసుకుంటే కనుక వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఒకటి, రెండోది క్వాలిటీ లైఫ్ బాగుంటుంది. కానీ ఈ పరిస్థితిలో ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే డయాగ్నోస్టిక్ సెంటర్ పొద్దున్నే వెళ్ళి డయాగ్నోస్టిక్ చేసుకోవాలంటే ఒక 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఆలోచన చేస్తారు, ఏంటి పొద్దునే మనం కార్ని పిలవాలి, ఆటోని పిలవాలి, పరిగెత్తాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, డయాగ్నోస్టిక్ సెంటర్లో మనం టెస్టులు చేయించుకోవాలి, తర్వాత డాక్టర్ గారి దగ్గరికి పోవాలి, డాక్టర్ గారి దగ్గర వెయిట్ చేయాలి, ఆ తర్వాత మనం ఆయన మళ్ళీ ఇంకేమైనా రాస్తే మందులు కొనుక్కొని రావాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలి. ఈ భూమికనంతా ముందుకు తీసుకోవటం ఇబ్బంది అయిపోయి చాలా మంది పేరెంట్స్ సరే ఏదైనా వచ్చినప్పుడు చూద్దాంలేండి, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా మనం, ఇప్పుడు ఇవన్నీ నేను ఎక్కడ పడతాను అన్న ఒక భావనలోకి వెళ్ళిపోయి ప్రివెన్షన్ అనేది కానీ ఇది కానీ జరగట్లేదు. సో ఇప్పుడు మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా ఆ ఏజ్ గ్రూప్లో ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజెస్లోనో, ఎండ్ స్టేజ్ బీపీ స్టేజెస్లోనో, ఒక స్ట్రోక్తోనో, లేకపోతే ఒక హై డయాబెటీస్తోనో రావటం, వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది, మన ట్రీట్మెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనం అనుకోని పరిస్థితులు కూడా మనం ఎదుర్పడాల్సి వస్తుంది. సో